వెల్కమ్ టు హనీ టీవీ. ప్రపంచాన్ని పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు ప్రతి ఒక్కరికి కూడా గుదిబండ్లా తయారవుతున్నాయంటే ఎస్ అని చెప్పుకోవాలి. ప్రత్యేకంగా భారతదేశానికి మాత్రం రోజుకొక బాణాన్ని ఎక్కుపెట్టినట్టుగా తెలుస్తుంది. వదిలే ప్రతి మాట కూడా బాణంలానే గుచ్చుకుంటుంది భారతీయులకి. ఎందుకంటే భారతదేశానికి పెద్దపేట వేయాలి, ఏ దేశంలో అయినా కూడా ప్రత్యేకమైన స్థానం, అంతే సంఖ్యలో ఉండే జనాభా, వాళ్ళకు ఉన్నటువంటి పదవులు, చేసే వృత్తులు, పనులు కూడా అట్లాంటివి. అయితే సడన్గా అక్రమ తరలింపులు మధ్య జరుగుతున్న ఈ ఘర్షణ వాతావరణం అనుకోవాలా, లేకపోతే ఈ కొంచెం వివాదాలు తలెత్తే, దేశాల మధ్య వివాదాలు తలెత్తే అంశాలుగా చూడాలా ఏంటి అని మనతో మాట్లాడడానికి పొలిటికల్ అండ్ సినీ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే. సో అమెరికా పాటిస్తున్న ప్రస్తుత విధానం ఏదైతే తరలింపుల విషయంలో మీరు ఏమంటారు? ఏ దేశమైనా అక్రమంగా చొరబడ్డారంటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది కదా. ఎందుకండి, భారతీయులు తెలుగువారు అయి ఉండి 2014కు ముందు జై తెలంగాణ అంటూ తెలంగాణ మాది, ఆంధ్రలో ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపోండి అని నినాదాలు కూడా ఇచ్చారుగా. అప్పట్లో చాలా ఇష్యూస్, ఆర్గ్యుమెంట్స్, ఆఫీసుల్లో కొలీగ్స్ మధ్య చాలా మంచి అట్మాస్ఫియర్ ఉన్నది కూడా, ఆర్గ్యుమెంట్లు, గొడవలు కూడా దానిలోనే బాగా వచ్చింది. అంటే అన్ని నాట్ ఓన్లీ టీచర్, సెక్రటేరియట్లో ఇంక విపరీతం. మీరు నమ్మరు, ఒక సందర్భంలో నేను పెళ్లికి వెళ్ళినప్పుడు కూడా నేను అవమానపడ్డ సందర్భాలు ఉన్నాయి. ఒక బూత్ పదం వాడుతూ మీరు మీ ఆంధ్ర దుబ్బేయండ్రా అన్నట్టుగా చెప్పలేను. అంటే వాళ్ళ ఎమోషన్ని ఇది మాది, మా హక్కు అనే చెప్పడానికి చాలా దారులు ఉన్నాయి. కానీ నాయకులు రెచ్చగొట్టే ధోరణి వీళ్ళు అలాగ రెచ్చిపోయి మాట్లాడారు. మరి ఇప్పుడు అదే ఎందుకు గవర్నమెంట్ వచ్చాక నాయకులు అక్కడ పంపించలేదు? స్వతంత్ర భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి భారతీయ పౌరుడు ఎక్కడైనా నివసించవచ్చు కదా. బట్ అప్పుడులో వేరేలా ఉండేది. సో అది అయిపోయింది గతం. అది ఇప్పుడు అమెరికాలో కూడా ఏమంటున్నాడు, ఎవడైతే ఆ పోష్ కల్చరు లేదంటే ఆ లివింగ్ స్టైల్ ఇష్టపడుతున్నాడో వాడు రావడానికి ముందు వెళ్ళి కొన్నాళ్ళు జాబ్ చేస్తా, తర్వాత మెల్లగా ఇల్లు కొనుక్కోవడం, తర్వాత గ్రీన్ కార్డు, పిల్లలు ఎక్కడే పుట్టారు, వాళ్ళకి ఎక్కడ సిటిజన్షిప్ వచ్చింది, కంటిన్యూ అయిపోవడం. అది చూసి మరికొందరు ఒరే మనం వెళ్ళాలరా. అయితే ఇక్కడ అధికారికంగా రాజమార్గంలో వెళ్తే ఓకే. మెక్సికోని ఇప్పుడు అక్కడ ఏదో వాల్ ఉంది. ఒకసారి ఆయన ఎవరు ప్రపంచ యాత్రికుడు ఉంటాడు, ఆయన అన్వేషణ ఏదో, ఆయన కూడా చూపించాడు. ఇక ఇదేనండి వాళ్ళు ఎట్లాగా వెళ్ళిపోతుంటారు. రీసెంట్గా షారుఖ్ ఖాన్ గారి సినిమా కూడా వచ్చింది, ఏదో డంగ్లియా ఏదో సంథింగ్ గుర్తు రావట్లేదు. సో అది కూడా ఏంటంటే ఆయన రకరకాల దేశాల నుంచి అమెరికా లాంటి దేశాల్లోకి ఎలా ఎంటర్ చేయాలని ఒక బ్రోకరేజ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తాడని. సో అట్లాగా చాలామంది ఆ తాపత్రయం ఏంటో, ముందు ఒకసారి వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటే మెల్లగా అక్కడ సెటిల్ అయిపోయి, అక్కడ ఉన్న డాలర్ వాల్యూ అలాంటిది కదా సార్. ₹1 అక్కడ సంపాదిస్తే అది ఇండియా లాంటి దేశాల్లో ₹100తో సమానం దాదాపుగా. ఇప్పుడు నిజమే, కాదనట్లేదు. కానీ వాడు ఆ సంపాదించుకుని ఇక్కడ రావట్లేదు కదా. ఇక్కడ నువ్వు ఎలాగైతే ₹100కి ఇబ్బంది పడుతున్నావు, అక్కడ ఒక $10 పెడుతున్నావు. $10 అంటే ఆల్మోస్ట్ ఆల్ ₹800. 800 రూపీస్ కదా పర్ డే. సో దానికి వాళ్ళు అక్కడికి వెళ్ళి అబ్బా బాగుంది కదా అంటే. మెయిన్ ఇంకోటి ఏంటంటే అక్కడ జనాభా తక్కువ అండి. భారతదేశం కన్నా విస్తీర్ణంలో చాలా పెద్దది. సుమారుగా భారతదేశం కన్నా ఒక 3-4 రెట్లు పెద్దది విస్తీర్ణంలో. రిసోర్సెస్ ఎక్కువ, పాపులేషన్ తక్కువ. మొత్తమే తిప్పకూడదు, 30-35 కోట్ల మంది ఉంటారేమో, ఏది విదేశీయులతో కలిపి. అంత లేదండి. ఇందులో ఇప్పటికి కేవలం భారతదేశం నుంచే 2.5 లక్షలు అక్రమంగా చొరబడినట్టుగా గుర్తించారు వాళ్ళొక సర్వేలో. అది కాకుండా ప్రపంచ దేశాలన్నీ కలుపుకుంటే ఓ 20% విదేశీయులే ఉన్నారంట భారతదేశంలో. ఆ 20%లో కూడా 7% ఇండియన్సే. చూడండి, అంటే మన వాళ్ళకి ఆ లివింగ్ స్టైల్లో మీరు అన్నట్టు ఆ డాలర్ డ్రీమ్స్ అనో మొత్తానికి వెళ్ళిపోతున్నారు. ఎవరికైనా ఇబ్బందే కదా. ఇప్పుడు అక్కడ కల్చర్ ఎక్కువ అవుతుంది. పైగా ఇక్కడ నుంచి వెళ్ళి మిత్రులను అడిగితే వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము ఎవరైనా బాగానే ఉంటుంది కానీ నల్ల జాతులు చూస్తే కొంచెం భయపడతాము, వాళ్ళు కూడా వీడు ఎక్కడి నుంచి వచ్చి మా దగ్గర రుబాబు చేయడం ఏంటి అనే ఫీలింగ్లో వీడు రివర్స్ అవుతుంటాడు నల్ల జాతీయుడు. ఎందుకంటే నిజామాబాద్, కరీంనగర్ ఒక ఆయన అక్కడ మెడికల్ షాప్ పెట్టుకుని స్థిరపడ్డాడంట. ఇప్పుడు కాదు, 3-4 ఏళ్ళ కిందట జరిగింది. సో వాడు వితౌట్ ప్రిస్క్రిప్షన్ అక్కడ మెడిసిన్స్ ఇవ్వరంట కదా. సో అక్కడ వాడు వెళ్ళి ఆ నల్ల జాతీయుడు వెళ్ళి ట్యాబ్లెట్స్ ఇవ్వమంటే వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఐ కాంట్ ప్రొవైడ్ అన్నాడు. వెంటనే 2-3 సార్లు రిక్వెస్ట్ చేసాడు, 3ఓసారి వినకపోతే గన్ తీసి కాల్ చేశాడు, చంపేశాడు. రీసెంట్గా ఒక విద్యార్థిని కూడా ఇలాగే. ఇప్పుడు ఆస్ట్రేలియన్స్ కూడా వాళ్ళు ఆ స్పోర్టివ్నెస్ ఉండదు వాళ్ళకి, ఆస్ట్రేలియన్స్కి తట్టుకోలేరు. మన వాళ్ళని దాడులు గట్రా జరుగుతున్నాయి. ఈవెన్ అమెరికాలో కూడా నల్లజాతీయుడు, మాకే ఇక్కడ సరిగ్గా ప్రాధాన్యత లేదురా నల్లజాతీయుడు అని ఈ రోజుకి ఒక నల్లజాతీయుడు
ప్రెసిడెంట్ అయినప్పుడు కూడా మాకు ఇంకా ప్రాధాన్యత లేదని ఫీల్ అవుతున్న నేపథ్యంలో ఎక్కడి నుంచి నువ్వు వచ్చి మాకు ఆధిపత్యం ఏంట్రా అన్నట్టు ఫీల్ అయ్యి కూడా ఆర్గ్యుమెంట్ జరుగుతున్నాయి. సో ట్రంప్ White గెలిచిందే దాని మీదే కదా, లోకల్ ఏరియా ఫీలింగ్ అది. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మనకి పావులు ఇస్తే 5 రూపాయలు పనిచేస్తారు. మీరు చూడండి, నేను చదువుకునే రోజుల్లో సాఫ్ట్వేర్ జాబ్ అంటే అరే వాళ్ళకి స్నాక్స్ ఫ్రీ అంట, ఫుడ్ ఫ్రీ అంట, క్యాబ్ ఫ్రీ అంట, వీకెండ్ వచ్చేసరికి ఎక్కడికో రిసార్ట్స్ కాడికి తీసుకెళ్తారంటే ఇన్ని ఉండేవి. ఇప్పుడు ఎందుకు లేవండి? ఏం లేవు, బోనస్లు కూడా తీసేసారు. ఎందుకు లేవండి? శాలరీలు తగ్గించేశారు, జాబ్స్ లేవు. కాదు, ఎప్పుడైతే మన వాళ్ళు అక్కడ హెడ్స్గా అయ్యారో, మన వాళ్ళు ఏంటి తెలుసా, బిల్డప్కి గొప్పకి, అరే నేను వచ్చిన తర్వాత కాస్ట్ కటింగ్ తగ్గించాను, వీడి మార్కుల కోసం పక్కోడు పట్టు కోసేస్తుంది, వీడికి మాత్రం నువ్వు కాస్ట్ కటింగ్ తగ్గించావా, నువ్వు ఎంత పర్సంటేజ్ తీసుకో, నీ కిందోడికి మాత్రం నాకు ఇచ్చేయడమే. సో అలా ఒక్కొక్కటి సెజరింగ్ ఇచ్చేసారు, క్యాబ్ తీసేశారు, స్నాక్స్ తీసేశారు, ఫుడ్ కూడా తీసేశారు. మీరు అన్నట్టు ఆ హైక్స్ కూడా ఒక్కోసారి డిపెండ్స్ అపాన్ వర్క్ పెర్ఫార్మెన్స్ అంటున్నారు, అవర్లీ బేస్డ్ వర్క్ అంటున్నారు. సో ఇన్ని చేయడానికి కారణం ఒక విధంగా మన వాళ్ళు కూడా. ఓటీలు కూడా తీశారు సార్, అవసరం అయితే శాటర్డే కూడా రావాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను సార్, మా బ్రదర్ ఇట్లాగే యూఎస్ వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత నాకు చెప్పిన విషయం ఏంటంటే, అంటే అప్పటి వరకు చాలా జరుగుండొచ్చు, నాకైతే తెలిసింది అప్పుడే, అనుభవానికి వచ్చింది నాకు ఒక 7-8 years బ్యాక్ సంగతి చెప్తాను. ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆల్రెడీ ప్రాజెక్ట్ డిప్లాయ్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు యూరోపియన్ ట్రిప్ పెట్టుకున్నారంట. సో డిప్లాయ్కి మనకు ప్రాజెక్ట్ డిప్లాయ్మెంట్ అవుతుంది, దాంట్లో ఎన్ని బగ్స్ ఉన్నాయో, ఎన్ని లుసుగులు ఉన్నాయో ఏంటో మీటింగ్ పెట్టి మనం కనీసం బ్రదర్ మ్యారేజ్ ఉందంటేనే ప్రాజెక్ట్ డిప్లాయ్లో ఉందిరా బాబు, అడిగితే బాగోదురా అని చెప్పి వెళ్ళడం మానేస్తాడు. బట్ వాడు ఎంత ఉన్నా కూడా మేము ఇట్లా యూరోప్ ట్రిప్కి వెళ్తున్నాం, మీరు కావాలంటే ఇండియన్స్ని తెప్పించుకోండి అంటే ఇక్కడ నుంచి ఒక 4 తెప్పించుకొని పని చేయించుకున్నారట. వాళ్ళ ట్రిప్ మాత్రం ఆపుకోలే, ఫ్యామిలీతో వాళ్ళ ట్రిప్ వెళ్ళారు. అదే మనమైతే అడగం ముందు. సో వీడికి ఏమవుతుంది, అమెరికా వాడికి కూడా లోకల్ వాడికి అయితే $100 ఇవ్వాలనుకోండి, వీడికి $50 ఇస్తే పని చేస్తున్నాడు. వీడికి కావాల్సింది రూపాయి అయితే ఎక్కువ, రూపాయి ఇస్తే ఎక్కువ, ₹50 అంటే అయ్యి బాబాయ్ అమ్మ $50 అనుకొని వీడు చేస్తున్నాడు. వాళ్ళ లోకల్ వాడికి ఎలా ఫీలింగ్ వస్తుంది, వీడి వల్ల మాకు వస్తుంది అనే ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో, ఆ ఫీలింగ్తోనే ఏరియా ఫీలింగ్, లోకల్ ఫీలింగ్ ట్రంప్ అది బిల్డప్ చేసుకో. సో అందుకే మోదీ గారికి వెళ్ళినప్పుడు కూడా ఏం మాట్లాడారు, ఎవరైతే అక్రమంగా ఉన్నారన్నారో వాళ్ళని మీరేం శిక్షించకండి, ఏం అనకండి, దయచేసి వాళ్ళని మాకు తిరిగి మా దేశాన్ని పంపించండి, మేము స్వీకరిస్తాం. మోదీ గారికి ఇచ్చిన ఆఫర్ అదే. ఇప్పుడు అక్కడ రాజమార్గంలో వెళ్ళినోడికి ఎందుకు వెళ్ళగొడతాడు? అలా కాక మీరు అన్నట్టు ఆ మెక్సికో గోడ దాటో లేదంటే ఇంకో గోడ దాటో, ఇప్పుడు మన ఎక్కువ చూడండి డల్లాస్ అంటారు మన వాళ్ళు ఎక్కువ ఉండేది, లేదా శాన్ ఫ్రాన్సిస్కో లేదంటే న్యూయార్క్, వీటిలో ఎక్కువ మన వాళ్ళు. సో కాబట్టి ఆ ఏరియా ఫీలింగ్ అది ఎలాగో ఉండనే ఉంటుంది. ఆ దీని మీద ఆయన 2వ ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఖచ్చితంగా చొరబాట్లు కట్టడి చేయకపోతే, ఇప్పుడు మనకి బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు అవుతున్నాయి. బంగ్లాదేశ్ నుంచి ఏ దేశస్తులు వస్తున్నారో కూడా తెలుసా మీకు? పాకిస్తాన్లో కూడా రావచ్చు. ఎందుకండి రీసెంట్ అక్కడ ముత్యాలమ్మ తల్లి దేవస్థానం దగ్గర 200 మంది బంగ్లాదేశీలు 2 హోటల్స్ లో ఉన్నారు. అదే కదా విషయం. ఇప్పుడు సైఫ్ అలీ ఖాన్ ని అటాక్ చేసినోడు కూడా ఒక బంగ్లాదేశీలు వచ్చాడని కూడా అన్నారు కదా. సో అది చొరబాట్లు కట్టడి చెయ్యాలి, ఏ దేశ భద్రత వాళ్ళు ముఖ్యం కదా 100%. కాబట్టి అది ఈ కామన్ అది జరుగుతుంటే మన వాళ్ళకి కూడా ఏంటంటే ఆ రిచ్ లైఫ్, పాష్ లైఫ్, ఎవరితో సంబంధం లేని లైఫ్, రిలేషన్స్ కంపేర్ చేస్తే మనకి ఇచ్చేది తక్కువ, మనకి ఇచ్చే దానికన్నా వాడిచ్చేది చాలా ఎక్కువ. ఎక్కడితో పోలిస్తే ఇచ్చేది ఎక్కువ కాబట్టి వాడికి ఎక్స్పెక్టేషన్ $20 ఉంటుంది, అసలు ఇచ్చేది $100, $50 అంటే ఎక్కువ. ఆ $50 ఇక్కడ చూసుకుంటే అయ్యి బాబు ఇంకేమైనా ఉందా మరి. ఇక మన కమింగ్ టు అవర్ లోకల్ ఫీలింగ్ అది చాలా చాలా ఎక్కువ. అంటే 50 × 8 దాదాపుగా ₹5,000 ఒక రోజుకి. సో మనకు తెలిసి మనమే గొయ్యిలో లేదండి, పట్టం కూడా కాదు, మనమే కదా.